మీలాంటి రైతులు పంటకి వేసే మందే కానీ ఎరువే కానీ ఏదైనా కొనాల్సిన ఏ కానీ రేట్లు ఎలా ఉన్నాయి, మీకు గిట్టుబాటు ధర అందుబాటులో ఉంటుందా? పంట అమ్మిన వెంటనే 24 గంటల్లో డబ్బులు జమ అవుతున్నాయి అంటున్నారు. నిజంగా మీలాంటి రైతులకు కూటమి ప్రభుత్వం న్యాయంగా వ్యవహరిస్తుందా? న్యాయంగానే చేస్తుందన్న. పంట తీసుకొని కొంటాడో కొండో తెలియదు, వాతావరణాన్ని బట్టి ఎలా ఉంటుందో తెలియదు. మాచిరి చూస్తారు, వాళ్ళకి నచ్చినట్టు చేస్తాడు. నచ్చకపోతే రింగ్ తిప్పి నీకు ఆ పలానా ఊరు వచ్చింది అని అంటే అదెందుకు, నీకు నచ్చిన దగ్గర అమ్ముకుంటావు నీ వస్తువు అనుకున్నదే 24 గంటల సొమ్ము అయిపోతుంది. మనకి హ్యాపీగా ఉన్నాడు రైతు అన్నది. రైతులైతే చాలా ఆనందంగా ఉన్నారు. చాలా అని ఇప్పుడు చూసుకుంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా? ఈ సంవత్సరంన్నర చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వ పరిపాలన బాగుందా? అన్న కూటమి వచ్చాక ప్రతి ఒక్కడు హ్యాపీగా ఉన్నారు అన్న. నిన్నగా మొన్న జగన్ వచ్చి ఆ తొక్కలక పాలనతో చాలా బాధపడ్డారు. ఇసుక లేక, పనులు లేక చాలా ఇబ్బంది. ఇప్పుడు 20 మందికి ఉద్యోగ అవకాశం కల్పించే లాంటిది ఒక కాంట్రాక్ట్ అన్న, అదొక బిల్డింగ్. ఆ బిల్డింగ్కి ఎంతో ముఖ్యమైనది ఇసుక. మరి అలాంటి ఇసుకని చంద్రబాబు గారు రాగానే ఉచిత ఇసుక కింద ఇస్తున్నారు. నిజంగా ఉచిత ఇసుక ప్రజలందరికీ అందుతుందా? ఉచితంగా అన్న మాటే వినబడుతుందా, లేదంటే ఉచితంగా ప్రజలకు? ప్రతి ఒక్కరు లేబర్ అనేవాడు వచ్చి పని చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కడు లేబర్ ఉన్నవాడు ఇల్లు కట్టుకోవాలంటే నానా బాధలు పడేవి. అర్ధరాత్రి ఆడు ఎంత దింపితే అంత ఆడికి నచ్చిన రేటు తీసుకుండు. ఇప్పుడు 2000 రూపాయలకే ట్రాక్టర్. ఇప్పుడు ఎలా ఉందంటే ప్రతి ఒక్కడు పని చేయించుకోగలుగుతారు. నా మీ ఎమ్మెల్యే గారు పేరు బడ్డేటి చంటి గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? నెంబర్ 1 అండి. అడిగితే మాట కాదండి. 1 గంట గడియ లేట్ అవ్వచ్చు కానీ పని అయితే ఫిక్స్ అండి. ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వెంటనే ఆదుకుంటారు. ఎమ్మటే స్పందించే వ్యక్తి ఎవరంటే బడ్డేటి రాధాకృష్ణ గారు అన్నప్పుడు ఇంకా మీలాంటి రైతులకు ఈ యొక్క రైతు భరోసా కింద కాకుండా ఇంకే విధంగా ఆంధ్ర రాష్ట్రం సీఎం అయిన చంద్రబాబు గారు మీకు వెన్నుముక్క కింద ఏ విధంగా నిలబడితే బాగుంటుంది అంటారు? ఏం లేదన్న, గిట్టుబాటు ధర పెంచితే సరిపోతుంది మాకు. ఒకటి ధాన్యం కొనుగోలు వచ్చేటప్పటికి ఎమ్మటే తీసుకుంటే మాకు కాలం పరిమితి ప్రకారం తీసుకుంటే మాకు చాలు. అమౌంట్ అంటారు 24 గంటలు పడుతుంది, సరిపోతుంది. మాకు ఇబ్బంది అంటూ ఉండదు. ఒకటి ఈ ఎరువులు ఉన్నాయి కదా, అది యావరేజ్ రేట్లో నడుస్తున్నాయి. గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే మెటీరియల్ అంతా ఆయన నచ్చిన రేట్లు నచ్చినట్టు చేసాం. ఇప్పుడు చూసుకుంటే అందరూ మాట్లాడుకునేది, ఆంధ్ర రాష్ట్రం వ్యాప్తంగా కాకుండా పక్క రాష్ట్రాలు కూడా మాట్లాడుకునేది, గత 5 సంవత్సరాల్లో లిక్కర్ తాగి అనేక చావులు జరిగాయని. ఇప్పుడు అదే లిక్కర్ స్కామ్లో ఆధారాల రూపేణ ఒక్కొక్కరిని ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? సమస్య లేదంటారు. అంటే ఒకవేళ ఆయన అరెస్ట్ చేస్తే ఆయన పార్టీ పరిస్థితి ఏంటంటారు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమన్నా డ్రైవరే లేనప్పుడు బండి ఎందుకు నడుతుందండి? కాదు, డ్రైవరే లేనప్పుడు బండి ఎలా వెళ్తుంది? ఇంకా అది గోయింది ఎత్తేయడం తప్ప ఏమీ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కొత్తగా ఒక యాప్ ప్రవేశపెట్టాడు. వైసీపీ కార్యకర్తలందరూ అందులో నమోదవ్వండి, కూటమి ప్రభుత్వ నాయకులే కానీ ఎమ్మెల్యేలే కానీ అధికారులే కానీ మీ మీద అనారిత్య చర్యలు, చట్టరీత్య చర్యలు తీసుకుంటే అందులో నమోదై మీ సంస్థ పేర్కొంటే మీకు మేము న్యాయం చేస్తామని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. దాని ఉద్దేశం ఏంటి? సొంత అమ్మనే అక్కనే చెల్లినే పట్టించుకోలేనాడు జనాలు పట్టించుకుంటాడు ఏంటంటే దాన్ని ఆధారం చేసుకుంటే చాలు. సొంత ఫ్యామిలీనే పట్టించుకోలేనాడు జనాలు పట్టించుకుంటాడు. అంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబమే ఆ యాప్లో నమోదు అవ్వాలంటారు. మరి ముందు వాళ్ళే అవ్వాలి. ఎందుకంటే తల్లిని చెల్లినే గెంటేసినాడు. ఈ గవర్నమెంట్ మరి జనాల్ని వేయడం అంటే వీళ్ళని పట్టించుకుంటాడన్న నికరం ఉందా మనకి? దానికి ఆధారం ఏముంది? ముందు సొంత ఫ్యామిలీ వాళ్ళనే పట్టించుకోవట్లేదు అన్న. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అరెస్ట్ అయినట్టయితే ఆయనకి ఏమన్నా సింపతి వర్కౌటే 2029లో ఏమన్నా సీఎంగా ఎమ్మెల్యే కానీ ఎంపీ కింద కానీ గెలిచే అవకాశం ఉందంటారు? ఉంటుందండి. ఏం ఉండదు, మున్సిపాలిటీ చెత్త ఏరుకోవడం తప్ప ఏం ఉండదు. ఒకటే తప్ప మేము చెప్పేది అయితే షూర్ ఆయన సీట్ ఆయన వస్తుందో లేదా అది గ్యారెంటీ. కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కే 100 చెప్పకపోయినా 95 మటుకు చెప్పు. సరే, థ్యాంక్ యూ.